నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు మటన్ కీమా ఫ్రై చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ మటన్ కీమా ఫ్రైలో ఉల్లిపాయ ఉండదు, అల్లం పేస్ట్ ఉండదు, గరం మసాలా ఉండదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో శుభ్రం చేసిన పావు కేజీ కైమా తీసుకోవాలి. ఈ కైమాలో 1/2 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు ఏదైనా మిక్సింగ్ బౌల్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇంకా డైరెక్ట్గా ప్యాన్ తీసుకుని అందులో చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి 2 టీ స్పూన్లు, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే ఈ ఫ్రైకి మంచి రుచినిచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వెల్లుల్లి మాత్రం అస్సలు తక్కువ వేయకండి. నేను మొత్తం ఒక వెల్లుల్లిపాయ అంతా తీసుకున్నాను. దగ్గర 25 రేకల వరకు ఉన్నాయి. వాటిని చక్కగా ఒలుచుకుని కాస్త రఫ్గా దంచుకుని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, అది కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నేను గానుగ నూనె వాడుతున్నాను. మీ దగ్గర గానుగ నూనె లేకపోతే మామూలు నూనె అయినా వేసుకోవచ్చు. కానీ పథ్యం చేసే వాళ్ళకి మటన్ కూరని ఈ రకంగా వండి పెడితే చాలా రుచిగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఈ కైమాలో వేసినవన్నీ బాగా కలిసిపోయే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతుంటే మంచి వాసనతో ఒక పచ్చడిలాగా అనిపిస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు, మసాలాలు ఏమి వేయకపోయినా కూడా కూర రుచి చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని మనం చారు, పప్పుచారు ఇలాంటి ఏమీ అవసరం లేకుండా రైస్లో కలుపుకుని చక్కగా తినేయచ్చు. మనం ఈ ఫ్రై చేసుకోవడానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కైమాలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఇది మ్యారినేట్ చేసే పని కూడా లేదు. చక్కగా స్టవ్ మీద పెట్టుకుని వండేసుకోవడమే. చాలా ఈజీగా, చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న మటన్ని ప్యాన్తోనే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట మీద మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. కైమా ఉడకడానికి కూడా పెద్దగా టైం పట్టదు, చాలా త్వరగానే అయిపోతుంది. ఈ కూరకి చాలా మంచి రుచినిచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు, గానుగ నూనె. పచ్యం కూరలు వండేవాళ్ళు ఎవరైనా చాలా వరకు గానుగ నూనెతోనే వండుతారు. కాబట్టి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుని వండుకుంటే ఈ కూర రుచి ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపటికి మటన్లోంచి నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు కూర అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వటం వల్ల ఆ నీళ్ళతోనే చాలా వరకు మటన్ ఉడికిపోతుంది. ఇంకాస్త నీళ్ళు ఉన్నాయి కాబట్టి మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీదే ఉడకనివ్వాలి. ఈ కూరని మా వదిన వాళ్ళ అమ్మగారు నేర్పించారు. నేనైతే ఇంత ఈజీగా మటన్ ఫ్రైని యూట్యూబ్లో ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మటన్ ఫ్రై దగ్గరకు అయిపోయింది. కాస్త గ్రేవీగా ఉంటే బాగుంటుందని నేను ఒక 30 ml వరకు నీళ్లు వేశాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి. మటన్ ఉడకకపోవడం అనేది ఉండదు. కాస్త పచ్చిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా నీళ్లు వేయండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. చాలా అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు అలాగా, లేదంటే ఒక చారు గరిటెతో ఎన్ని నీళ్ళు వస్తాయో అన్ని నీళ్లు వేసుకుని చిన్న మంట మీదే దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా, తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మసాలాలు లేకుండా ఉండే అద్భుతమైన ఈ మటన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.